ఓటమి భయంతో ఒక ప్రణాళిక ప్రకారం దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో ప్రచారం చేస్తున్న చింతమనేనిపై బురద చల్లాలి అనే అభిప్రాయంతో వైసీపీ నాయకులు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించడానికి వెళ్తున్నప్పుడు తనపై మాటలతో దాడికి దిగారని, అక్కడ జరిగిన సంఘటనకు బదులుగా తానే వారిపై దుర్భాషలాడి చేయి చేసుకున్నట్లుగా వైసీపీ నాయకులు చిత్రీకరించారని, దళితులను అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేయాలని నీచమైన దుర్దేశంతో ఉన్నారని, నేనే తప్పు చేయలేదని, ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చింతమనేని అన్నారు. దెబ్బగూడెంలో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని వాళ్ళు చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో. ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు. నేను ఎనమాల నుంచుని ఉన్నమాట నిజం. నా ఎనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు, నేను చెప్పక్కర్లా. ఇంకొకటి, మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవడానికి ప్రయత్నం చేయండి. దిగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి, గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది 1% కూడా లేదు. 1% కూడా. నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు వేయమంటే ఓటు వేస్తారో వేయనంటారో వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టమైతే వేస్తారు, కష్టమైతే మానేస్తారు. ఎవరైనా దాడి చేస్తారా? అండ్ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళింటి ముందుకు వెళ్ళి అతన్నే దాడి చేస్తారా? ఏంటి ఇది మీరు చెప్తుంది? ఈ కథలో ఇంకెన్నాళ్ళు చెప్తారు? ఈ కథలో 4వ తారీఖు దాకా చెప్పండి. అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు, ఆపలేరు. మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ ఉక్రోశనాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వాడికి ఏమి గోరుగాట్లేదు, కనీసం దెబ్బలేదు, తోసుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబ్బోలు కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడూ చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ కులంలో, ఆ పేటలో, ఆ ఊరిలో ఆలోచన చెప్పిస్తా. నా బలం ఏంటో నీ బలం ఏంటో ఆ ఒక్క ఊరు చూసుకుందాం. ఇంకా మీరు వద్దు అసలు. ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తామా? ఎంతకంటే ఏమి నమ్మబల అయితే ఒకటి, మీ మీడియా వాళ్ళందరూ నన్ను ఆ రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాళ్ళు కూడా అందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని ఉక్రోస్థానం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టూతా ఎవడు దొరుకుతాడు అడ్డం పెట్టుకుందామని ఈ యొక్క వేషాలు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మరథం అంటే ఒక మాదిరిగా కాదు. వాళ్ళ డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లా. ఎన్ని మోటార్ సైకిల్ వేసుకొస్తున్నారో, ఎన్ని పూలు ఏ రకంగా ఆరతి ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు చూస్తున్నారుగా. మమ్మల్ని చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది మా పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇవన్నీ చిల్లర రాజకీయాలు. చిల్లరోళ్ళలాగానే పోతారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చిల్లరోళ్ళలాగానే పోతారు. చిల్లర రాజకీయాలు నడవు. రౌడీజం అంటారు. రౌడీజం ఎంతమందిని చంపాను అయ్యా? ఒకటి కాలు ఇరిగిందని చూపించండి నా పేరు మీద, ఒకటి చేయి ఇరిగిందని చెప్పండి, ఒకడికి ఈ రక్తం కారింది, ఈ యొక్క 100 ml నీ వల్ల బ్లడ్ లాస్ అయిందని చూపించండి. చేతకాని వాగుడు, చేతకాని మాటలు తప్ప ఉంటే ప్రూవ్ చేయాలి ఎవడైనా. 93 కేసులు ఉన్నాయి. 93 కేసులు. కళ్ళు నుండి కళ్ళు లేని నా కొడుకులు పెడితే నేనేం చేస్తా? దానికి నేనేమైనా పెట్టమన్నానా? ఉత్తిపుణ్యాన్ని పెట్టిన కేసులు అవన్నీ జగన్ రాసుకోవాలి. అవన్నీ ఆ అకౌంట్లో ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన జైలుకి వెళ్ళాడు కదని మమ్మల్ని కూడా పంపాడు. ఏం తప్పు చేసేవాళ్ళు అసలు? మేము వెళ్ళాం జైలుకి. జగన్ అంటే 1,00,000 కోట్లు దోపిడీ చేసి జైలుకి వెళ్ళాడు. మేమేం దోపిడీ చేసి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన, ఒక పార్టీ పక్షాన కొట్లాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు తప్ప, లేదా మా కేసులు ఎందుకు ఉంటాయని అడుగుతున్నాం.